మామూలుగా కేఏ పాల్ను చూసిన వ్యక్తులు అతని అమ్మాయిని ఈవిటీస్ చేస్తాడని కానీ లైంగికంగా వేధిస్తాడని కానీ ఆలోచన వస్తుందా? ఏం మాటలయ్యా అవి? ప్రపంచ శాంతి దూతను పట్టుకొని. అవునండి బాబు, ఈ మాట నేను చెప్పడం లేదు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనపై లైంగిక వేధింపులకు దిగాడని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తనను లైంగికంగా వేధించాడని, వాట్సాప్లో కూడా అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నాడని పాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమెరికన్ కోఆర్డినేటర్గా ఉద్యోగంలో చేరిన ఆమెని నైట్ షిఫ్ట్లో ఆగస్టు 28న తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, వాట్సాప్లో కూడా అసభ్యకరమైన మెసేజ్లు పంపాడని షీ టీమ్ని ఆశ్రయించింది ఆ మహిళ. ప్రస్తుతం ఉద్యోగం మానేసిన ఆమె ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో సహా షీ టీమ్ని ఆశ్రయించింది. శనివారం రాత్రి ఆ యువతి కేఏ పాల్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు కేఏ పాల్ ఆఫీస్కి వెళ్ళగా ఆఫీస్కి తాళం వేసింది. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా అప్పుడప్పుడు పాల్ ఈ ఆఫీస్కు వచ్చి వెళుతుంటారని వాళ్ళు చెప్పారు. ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం.